అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు తెలియజేస్తూ మీ కొరకు మీ యొక్క ప్రార్థన మనవి ప్రకారంగా మిమ్మల్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నామని చెప్తూ, వీటన్నిటికంటే మించింది ప్రభు మీ కొరకు మా కొరకు ఎడతెగక విజ్ఞాపన చేస్తున్నారని అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎంత బలహీన వారమో ఆత్మదేవుడు మనకు కనబడకుండా ఎంతో వేదన లేక ప్రభువైన క్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. రండి, ఈరోజు ఒక క్యాలెండర్ వాక్య భాగం చూసినట్లయితే ప్రియులారా, సామెతలు 14వ అధ్యాయం 19వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంటుంది. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతివంతుల తలుపు నొద్దను వంగుదురు అని చెప్పబడింది. వంగుతున్నారు ఎవరు? చెడ్డవారు మంచివారి ఎదుట, భక్తిహీనులు నీతివంతుల తలుపు నొద్ద అని చూస్తున్నాం. ఇక్కడ రెండు గుంపు ఉన్నాయి, ఒకటి చెడ్డవారు, ఒకటి భక్తిహీనులు. చెడ్డవారు చెడ్డ కార్యము చేస్తూ వారి జీవితాన్ని గడిపేవారు ఉంటారు. భక్తిహీనులు దేవుని భయము భక్తి లేక తిరుగుతారు. లోకంలో చూస్తాం, చాలామంది భక్తి చూపెడతారు దేవుని పట్ల. అది భక్తి కాదు. నిజమైన దేవుని ఎదుట భక్తి చూపెట్టడమే నీతివంతులు. భక్తిహీనులు వారు నిజమైన దేవుని ఎరగక వేరే దాన్ని సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించేవారంతా భక్తిహీనులు. ఇప్పుడు మనం కూడా చెడ్డవారమైతిమి, భక్తిహీనులుగా ఉంటిమి. ప్రభు మమ్మల్ని నీతివంతులుగా తీర్చారు. నీతివంతులుగా తీర్చడము ప్రభువైన క్రీస్తు వారు కలువరి సిలువలో చేసిన ఆయన త్యాగము, ఆయన ప్రభు మన కొరకు పడిన ప్రయాసము, కలువరి సిలువలో కార్చిన రక్తము, ఆయన పొందిన ఆ దెబ్బ, ఆ నొప్పి, ఆ గాయాలు, అదంతా మమ్మల్ని నీతివంతులుగా తీర్చడానికి. నీతి వచ్చిన తర్వాత భక్తి వచ్చింది, మంచితనం వచ్చింది, జీవితం మారింది. ప్రభు కొరకు, ప్రభు ఒక కృపలో మనం ఎదుగుతూ ఉన్నాం. ప్రియులారా, మనము నీతివంతులుగా ఉండి ఇప్పుడు మంచివారు ఉండాలి, మంచివారముగా బతకాలి. నీతివంతులుగా తీర్చడానికి ప్రభు ప్రయాసపడినారు, ప్రభు త్యాగం చేశారు. ఆ నీతిని అనుభవించి మనం మంచివారుగా జీవించి, మంచివారు వీళ్ళు దేవుని బిడ్డలు, మంచి దేవుని బిడ్డలు అని రుజుపరచుకోవడానికి మనము ఏం చేయాలి? మనం ప్రయాసపడాలి. మంచివారం అవడానికి ప్రభు కృపలో మనం కూడా ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. భక్తిగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. నీతివంతులుగా తీర్చడానికి ఆయనకు కావలసిన త్యాగము, బలిదానము ఆ కల్వరి సిలువలో మనం చూసుకున్నాం. ఇప్పుడు ప్రశ్న ఏంటి? చెడ్డవారు మంచివారి ఎదుట, నీవు మంచివాడు అయితే చెడ్డవాడు నీ ఎదుట వంగుతాడు. నీవు నీతివంతుడుగా దేవుని కృపలో ఎదుగుతూ ఉంటే మరి భక్తిహీనులు నీ తలుపును వద్ద వంగుతారంట. ఇప్పుడు మన జీవితాల్లో కొన్ని నేర్పడానికి, ప్రభువారు నేర్పడానికి మన జీవితంలో కొందరు భక్తిహీనులు, చెడ్డవారు కూడా వస్తారు. అప్పుడేం చేయాలి? అప్పుడు మనం మొర్దెకేవలి జీవించాలి, మొర్దెకేవలి ప్రవర్తించాలి. ప్రియులారా, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం చూస్తాము. అక్కడ హామాను అనే దుష్టుడున్నాడు, భక్తిహీనుడున్నాడు, పనికిమాలినోడున్నాడు. యోధుల్ని, దేవుని బిడ్డల్ని మరి హింసించేవాడు, వారికి అసహించుకునేవాడు ఉన్నాడు. ఈ లోకంలో మనల్ని అసహించుకునేవారు, మమ్మల్ని ద్వేషించేవారు, చెడ్డవారు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. వారిని ఎట్లా జయించాలి? మనం మొర్దెకైని చూస్తాం. ఆయన ఎందుకు ఆయన మీద కోపం అంటే
ఆయన వంగలేదు, సాష్టాంగ నమస్కారం చేయలేదు. పాత నిబంధనలో ఒక ఇబ్రుడు లేక యోధుడు అన్యుల ఎవరిట వంగేది చేసేది ఉండేది కాదు. అది వారి దేవుని పట్ల లేక వారి ప్రతిష్ట అది. అయితే మనము అలాంటి జీవితము, మనం అన్యులము, మనం ప్రభు ప్రేమ పొందిన వారము, ప్రభు కృపలో ఎదుగుతున్న వారము. మనము దుష్టుల్ని, చెడ్డవారిని, భక్తిహీనుల్ని ప్రేమించాలి. వారు నీతివంతుని తలుపు వద్ద నీ ఇంటి వద్ద వచ్చి నేను నీ దగ్గర వంగేవారులాగా లేదు, వంగేవారుగా అంటే నిన్ను ఇష్టపడేవారుగా, నిన్ను అసహించుకునేవారు కాదు, ఇష్టపడేవారుగా ఉండాలంటే మనం ప్రభు క్రీస్తు వారు వేసిన అడుగు జాడలో నడవాలి. అందుకే ప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44-45లో చూస్తాం. ప్రియులారా, మీ శత్రువుల్ని ప్రేమించుడి అంటాడు. అక్కడ చెప్తారు మీ శత్రువులను ద్వేషించమని పాత నిబంధన లేక ధర్మశాస్త్రం చెప్పింది. నేను చెప్పేది ఏమంటే మీ శత్రువుల్ని ప్రేమించండి అని అంటారు. చూసారా? సో ఈ చెడ్డవారిని, దుష్టుల్ని లేక భక్తిహీనుల్ని ఎట్లా జయించాలంటే ప్రేమతో. వారిని తలుపు వద్ద ఎప్పుడు వంగుతారంటే ప్రేమను చూసి. ఎవరి ప్రేమ? నాని ప్రేమ కాదు, కలువరి శిలువ ప్రేమ, క్రీస్తు ప్రేమ. నీలో కార్యం చేసిన ఆ ప్రేమ వారిని సహించుకుంటుంది. వారిని నిన్ను తిట్టినా, కొట్టినా, చెడ్డ మాటలాడినా నీవు దానికి ప్రతిక్రియ చేయవు. అందుకే ప్రభు చెప్తారు కదా, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప ఇమ్మన్నారు. మనం ఏం చూస్తున్నాము? ఒక చెంప ఒకడు కొడితే వానికి 10 దెబ్బలు మనం వేస్తాం. ఏంద్రా నీ సంగతి చెప్పురా, బయటికి రా అంటాం. అది కాదు క్రీస్తు ప్రేమ. అది చెడ్డవారిని లేక భక్తుల్ని నీ తలుపు దగ్గర వచ్చి వంగే విధం కాదు అది. అట్లా చేస్తే నిన్ను కొడతారు. నీ తలుపు దగ్గర వచ్చి నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో వచ్చి కొడతారు. ప్రభు క్రీస్తు కొరకు అనేకులు కొట్టించుకున్నారు. ఇంటికి వచ్చి కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కొట్టిపోయిన వారు మళ్ళీ వంగినారు. ఎందుకు? ఆ క్రీస్తు ప్రేమ చూసి. అందుకే ద్వేషం చేత, యుద్ధం చేత, తేట టెక్నాలజీ చేత ఒకవేళ లోకాన్ని జయించేది ఉండింటే యేసుప్రభు ఎప్పుడో చేసేవారు. అది దేవుని కార్యం అట్లా కాదు, ప్రేమతోనే అన్నిటినీ జయించాలి. అలాంటి సర్వశక్తి గల దేవుడు అలాంటి కార్యం చేశారంటే, ఆ ప్రేమ చూపెట్టారంటే మనం అర్థం చేసుకోవాలి ఆ ప్రేమ ఎంత గొప్పది. అందుకే ప్రియులారా, చెడ్డవారు, భక్తిహీనులు నీ తలుపు వద్ద వంగాలంటే, నీ ఎదుట వంగాలంటే నీవు ఆ ప్రేమ చూపెట్టాలి. చాలామంది ఈరోజు లేదు, త్యాగం చేయాలి, సహాయం చేయాలి లేదు. ఈరోజు నీతివంతులుగా అని పిలువబడుతున్న మనం ఎట్లున్నామంటే స్వార్థులమన్నాం. సెల్ఫ్ సెంటర్, స్వార్థులం. మన దగ్గర ఉంటుంది, ప్రభు ఇచ్చింటారు. మనం చెడ్డవారిని లేక భక్తుల్ని మార్చడం చూడట్లేదు. మన సాటిస్ఫై మనం చూస్తున్నాం. ఈ వాగ్దానం మనం పొందలేము, అనుభవించలేము ఇట్లా ఉంటే. అందుకే చాలామంది విశ్వాసులు అనేవాడు కూడా అట్లా జీవించట్లేదు. ప్రేమించి సహించుకోవడము, త్యాగం చేయడం కనబడట్లేదు. ఎవరైనా అన్నారేమన్నా గలటపోవడం, గొడవపడడం. దీన్ని బట్టి మనం ప్రభు నామానికి చెడుతనం తీసుకొని వస్తున్నాం, చెడు పేరు తీసుకొని వస్తున్నాం. కానీ మంచితనం మనం ఏం చేయట్లేదు. చెడును చేసి లేక తప్పును చేసి దెబ్బలు తినే కంటే మంచి చేసి దెబ్బలు తినడం మేలు అన్నారు ప్రభు. ప్రభు కార్యాలు, ప్రభు వాక్యాలు కొన్నిసార్లు మనం చెప్తాము. మన వ్యక్తిగత జీవితానికి వచ్చినట్లయితే అది అనుభవమే మర్చిపోతాం. అందుకే భక్తిహీనులు లేక చెడ్డవారు, భక్తిహీనులు ఎదుట నీవు నీ మంచితనము, నీ నీతివంతునితనం అంటే ప్రభు ఇచ్చిన నీతిని నీవు చూపెట్టుకొని, ప్రేమ చూపెట్టి, త్యాగం చూపెట్టి, సహనము, సహింపు చూపెట్టి జయించిట్లయితే
వారిని తలుపు వద్ద నీ వద్ద వచ్చి వంగుతారు. లేకపోతే గలాటలు అవుతాయి, సమాధానం లేకుంటుంది. అందుకే ఈ వాగ్దానం అనిపిస్తున్న మీరు ఇలాంటి అనుభవము, ఇలాంటి కార్యం చేస్తున్నారా అనేది ప్రశ్న ప్రియులారా. దేవునికి ఏం పట్టింది? దేవాది దేవుడు యేసుప్రభు ఎంత తగ్గించుకోవడం, ఎంత దరిద్రుడుగా, దీనుడుగా, ఏం అవసరం ఉండింది జ్ఞాపకం చేసుకోండి. మనుషుల పట్ల ఆయనకు ప్రేమ ఎంత, నిన్ను ప్రేమించిన విధానం ఎంత గొప్పది. దాన్ని ఎరిగి చెడ్డవారిని, భక్తిహీనుల్ని మనం ప్రేమిస్తే గొప్ప కార్యం మనం కూడా చూస్తాం. పాపాన్ని ద్వేషించమన్నారు, పాపిని కాదు. ఈ రోజుల్లో మనం పాపాన్ని కూడా ద్వేషిస్తున్నాం, పాపిని కూడా ద్వేషిస్తున్నాం, అసహించుకుంటున్నాం, దూరంగా వెళ్ళిపోతున్నాం. అది ప్రభు నేర్పిన కాదు, అది ప్రభు శిలువ కార్యం కూడా కాదు ప్రియులారా. అందుకే మనం ఆ రీతిగా సమర్పించుకుందాం, ప్రభుకు అడుగుదాం. మొదటికి ఏం చేయలేదు. ఎస్తేర్ రాణి ఉంది, రాణి కంప్లైంట్ చెప్పి ఇవిడు ఇట్లా చేస్తున్న సంగతి చూడు అని కంప్లైంట్ రాజుకి పోలేదు. ఆయన సహించుకున్నాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు, దేవుని వైపు చూస్తూ వచ్చినాడు. అందుకే వాక్యం, మిమ్మల్ని హింసించేవారు ఎవరు హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయమన్నారు. మనము చేయట్లేదు, అందుకు ప్రేమించట్లేదు, సహించుకోవట్లేదు, ప్రార్థన చేయట్లేదు. అందుకే ఇలాంటి వాగ్దానం, ఇలాంటి కార్యం మన జీవితంలో చూడట్లేదు. ప్రభు మీద విశ్వసించి ప్రభు అడుగుజాడలో నడిస్తే అన్నీ కూడా సాధ్యమే. మనకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. అందుకే ప్రియులారా, ప్రియుడా, నీవు హింసింపబడుతున్నావా, బాధపరుచుతున్నావా, దెబ్బలు తిన్నావా, గాయపరచబడ్డావా, సమస్యలు వచ్చినాయా వేరే వాళ్ళ మీద ద్వారా, ప్రార్థన చేయి, ప్రభు వైపు చూడు, వారిని ప్రేమించు, వారిని ఎంత ద్వేషించినా నీ ప్రేమించు. అప్పుడు నీ తలుపు వద్ద చెడ్డవాడు వస్తాడు, భక్తిహీనులు వస్తాడు. అవును, నీ దేవుడే నిజమైన దేవుడు అని పలికిపోతాడు, ఒప్పుకొని పోతాడు. అలాంటి జీవితం మనం జీవించేటట్లు సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మనకు సాయం చేయండి. వాగ్దానం తగినట్లు మనం జీవించట్లేదు, వెళ్ళట్లేదు, క్షమించండి. యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమ, సహనము, ఒక చెడుని, ఒక పాపిని, ఒక భక్తిహీన్ని ఎట్లా ప్రేమించి జయించాలి అది నాకు తెలియట్లేదు, మేము చేయట్లేదు. మమ్మల్ని క్షమించండి ప్రభు, రక్తంతో కడగండి. మీ అడుగు జాడలో నడిచి మేము అన్నిటినీ సహించి, వాక్యంలో చెప్పబడుతుంది, సహించిన వారమైతే ఆయనతో ఏలుదుము అని. ప్రభు, అలాంటి జీవితం మాకు దయచేయండి, నాకు దయచేయండి, మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. వాక్యం విన్నవారు, వింటున్నవారు, చదువుతున్నవారు, వారు ఏ కష్టాలు ఉన్నారు, సమస్యలు ఉన్నారు, హింసలు ఉన్నారు, నిందలు ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, బాధలు ఉన్నారు, మీరందరికీ చూస్తున్న దేవుడు, అన్నిటి తెలుసుకున్న దేవుడు, వారు మీ వైపు చూసి మిమ్మల్ని అనుభవించే వారిగా చేయండి. సంఘం ద్వారా బలం పొందడానికి కృప చూపించండి. సమస్తం మీ కృపలాస్తాలకి సమర్పించుకుంటూ క్రీస్తు మహిమగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.